హాయ్ గైస్. రీసెంట్ టైమ్స్లో నార్మల్ అపార్ట్మెంట్స్ నుంచి గేటెడ్ కమ్యూనిటీస్లోకి చాలామంది అయితే షిఫ్ట్ అవుతున్నారు. ఉన్న ఓన్ హౌస్, అది కూడా ఎప్పుడో కొనుక్కున్న ఓన్ హౌస్, స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ని అయితే సెల్ చేసేసి గేటెడ్ కమ్యూనిటీస్లో కొన్ని ఒక ఒక కోటి అయినా పర్లేదు, 2 కోట్లు అయినా పర్లేదు, అట్లా మూవ్ అవుతున్నారు. దాని గురించిన ఒక అప్డేట్ గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. అది కూడా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది చెప్దాం ఫస్ట్ అయితే అడ్వాంటేజెస్ గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకైతే గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. గేటెడ్ కమ్యూనిటీలో ప్లేస్ అనేది చాలా ఉంటుంది అండ్ మనకి సెక్యూర్గా కూడా ఉంటుంది. ఈ పిల్లలు ఎటైనా వెళ్ళి ఆడుకున్నా సరే ఒకరు కాకపోతే ఇంకొకరైనా చూస్తారు, ఎందుకంటే పెద్ద ప్లేస్ ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్. అదే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో అయితే కిందన ఒక సెల్లార్ మాత్రమే ఉంటుంది, ఆ పార్కింగ్లోనే ఎవరైనా ఆడుకోవాలి. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్లో కంపారిటివ్ టు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో పిల్లలు సంఖ్య కూడా ఎక్కువే, అంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు గేటెడ్ కమ్యూనిటీస్లో. ఒక ఏజ్ కాకపోతే ఇంకో ఏజ్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. అది కూడా నేనైతే ఇప్పుడు స్ట్రాంగ్గా చెప్పగలను, అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము స్టాండ్ అలోన్ నుంచి గేటెడ్ కమ్యూనిటీలోకి మూవ్ అయ్యాము. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో మా బాబు 3 years ఉన్నప్పుడు కిందకి తీసుకెళ్ళేంత అంత స్కోప్ ఉండేది కాదు. పిల్లలు ఒక 20 members ఉండేవాళ్ళు, 20 members ఆడుకునేవాళ్ళు తప్ప. నెక్స్ట్ ఈ ఏజ్ పిల్లలు ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడి ఏజ్ పిల్లలు ఉండి చాలా బాగా ఆడుకుంటున్నాడు. అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా బ్రెయిన్ యాక్టివిటీస్ కావచ్చు, స్క్రీన్ టైం కానీ, ఇక్కడ సెపరేట్ పార్క్స్ ఉంటాయి. ఒక గేమ్ కాకపోతే ఇంకొక గేమ్ ఆడుకోవచ్చు, అట్లా ఉంటుందండి గేటెడ్ కమ్యూనిటీస్లో. బట్ స్టాండ్ అలోన్లో అయితే ఆ ఆప్షన్ అయితే ఉండదు. బట్ ఎవరు ఎఫర్ట్ని బట్టి వాళ్ళు కనుక్కుంటారనుకోండి, కానీ ఎఫర్ట్ చేయగలము మేము. కానీ ఏది బెటరు, స్టాండ్ అలోన్లో 1.5 పెట్టేసుకుని ఇంట్లోనే పెట్టేసుకుంటే పిల్లల్ని మనకి వేస్ట్ కదండి నన్ను అడిగితే. అదేదో కొంచెం 1 CR పెట్టి కొద్దిగా చిన్న ఇల్లు అయినా పర్లేదు గేటెడ్లో కొనుక్కుంటే మన కిడ్స్ బ్రెయిన్ కానీ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది, నా వ్యూ ప్రకారం అయితే. ఎస్పెషల్లీ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఇంకా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే డిఫరెంట్ ప్లే ఏరియాస్ ఉంటాయి, దేనికి దాటికి అలొకేట్ అయ్యి ఉంటాయి. అంటే క్రికెట్ ఆడుకునే వాళ్ళు క్రికెట్ ఆడుకోవచ్చు, బాస్కెట్బాల్, అట్లా టెన్నిస్ కోర్టు, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఎవరికి సంబంధించింది వాళ్ళు ఆడుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన సార్ కూడా కమ్యూనిటీకే వచ్చి వాళ్ళే టీచ్ చేస్తారు, నేర్పిస్తారు. అది చాలా బిగ్ అడ్వాంటేజ్. అది ఎవరికైనా, వర్కింగ్ వాళ్ళకైనా కావచ్చు అండ్ వర్క్ చేయని వాళ్ళకైనా కావచ్చు. ఇంకా పెద్దవాళ్ళ గురించి చెప్పాలంటే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయండి, ఉమెన్కి మెన్కి కూడా. మెన్కి కొంచెం ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈక్వల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. అండ్ ఉమెన్కి కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. హౌస్ వైఫ్స్కి పార్టిసిపేట్ చేయాలంటే, ఏదైనా ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది గేటెడ్ కమ్యూనిటీస్లో. ఆ గ్యాదరింగ్స్ కూడా బాగుంటాయి. కిటీ పార్టీస్ అని ఇట్లా ఎక్కువ గ్యాదరింగ్స్ ఉంటాయి. బర్త్డేస్ అని, ఫెస్టివల్స్ అని, ఎవ్రీ ఫెస్టివల్ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారండి గేటెడ్ కమ్యూనిటీస్లో. స్టాండ్ అలోన్లో కూడా బాగానే చేస్తారు, కానీ కంపారిటివ్ టు ఎక్కువ మంది పార్టిసిపేషన్ అనేది ఎక్కువ అనేది ఉంటుంది. అండ్ ఈక్వల్ ఏజ్ గ్రూప్. అదే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో అయితే ఈక్వల్ ఏజ్ గ్రూప్స్ అయితే ఉండరు. ఎక్కువ ఎట్లా ఉంటారంటే రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, వాళ్ళతో మిడిల్ ఏజ్డ్ వాళ్ళు మింగిల్ అవ్వలేరు. ఏదో వెళ్ళి కూర్చున్నామా వచ్చేసామా అన్నట్టే ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే ఉంటారు ఎల్డర్స్ కూడా, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కూడా ఉంటారు, కానీ ఈక్వల్ ఏజ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. దాని ప్రకారం చూస్తే పెద్దవాళ్ళకు కూడా బాగానే ఉంటుందండి గేటెడ్ కమ్యూనిటీ. ఇంకా డిసడ్వాంటేజెస్ గురించి కూడా చూసేద్దాం. కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. పిల్లల సంఖ్య పెరిగినప్పుడు బర్త్డే పార్టీలని, అండ్ గ్యాదరింగ్స్ పెరిగినప్పుడు మనీ ఇన్వెస్టింగ్ ఇన్ గ్యాదరింగ్స్ ఆల్సో. అండ్ ఎనీ అకేషన్కి కూడా, ప్రతి ఫెస్టివల్కి అకేషన్కి మనం
ఎఫర్ట్ చేసే మనీ మీన్స్ షేర్, మనం ఇచ్చే షేర్ కూడా కొంచెం ఎక్కువే ఇవ్వాల్సి వస్తుంది. అంటే నార్మల్ అపార్ట్మెంట్స్లో అయితే 1500 ఇస్తే ఇక్కడ 2000 అట్లా ఇవ్వాల్సి వస్తుంది. అది మ్యాండేటరీ అని కాదు, పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, కానీ చేసేవాళ్ళు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఎఫర్ట్ చేయాలి కంపారిటివ్ టు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లోని. మెయిన్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే కొట్లాటలు. గ్రూపుల్లో కొట్లాడుకుంటారు, బయట కొట్లాడుకుంటారు, అసోసియేషన్ మీటింగ్స్లో కొట్లాడుకుంటారు. ఒకళ్ళ ఒపీనియన్తో ఒకళ్ళకి సింక్ అయితే అవ్వదు, ఎవరి ఒపీనియన్ను కలవదు, మల్టిపుల్ ఒపీనియన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ అయ్యి షేర్ చేసుకుంటారు. దాంతో ఒకరికొకరికి అస్సలు పడనే పడదు. కొంతవరకు ఎట్లా ఉంటుందంటే ఎవరితో గొడవ పడకుండా శాంతంగా ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళని కూడా ఇరిటేషన్ తెప్పించే జనాలు ఉంటారు. అది కూడా అసోసియేషన్ పీపుల్లో వాళ్ళు కొంతమంది ఉంటారండి. అట్లా అసోసియేషన్ అనే కాదు, జనాలు ఒకళ్ళు ఒపీనియన్ కలవక అలా జరుగుతుంటాయి. అదొక మేజర్ డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఖర్చులు అయితే పెరుగుతాయి గేటెడ్ కమ్యూనిటీస్లోకి వచ్చాక. అది మాత్రం ష్యూర్. ఎందుకంటే మెయింటెనెన్స్లు, బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్ అని, ఉమెన్కి ఖర్చులు, ప్రెస్టేజ్ ఇష్యూలు, గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు. వరలక్ష్మి పూజ వచ్చిందంటే రిటర్న్ గిఫ్ట్లు ఒకరికి ఇచ్చుకోవడం ఒకళ్ళు అలవాటు అయిపోయిందండి. అదే నార్మల్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో అంత ఇంకా ఏమీ అవ్వలేదు, కానీ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే మాత్రం మ్యాండేటరీ అయిపోయినాయి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్ ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకి కొన్ని మల్టిపుల్ ఐడియాస్ ఉంటాయి మైండ్లో. లైక్ 1 గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ అమ్మడం కావచ్చు, ఫుడ్ కోర్ట్ పెట్టాలని, ఇట్లా కేఫ్లు పెట్టాలని చెప్పి, బొటిక్ పెట్టాలని చెప్పి, ఇట్లా కొన్ని థాట్స్ అయితే ఉంటాయి కదండి. వాళ్ళు బయటికి వెళ్ళలేక అండ్ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి అలాంటివైతే ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే నియర్లీ ఏ గేటెడ్ కమ్యూనిటీ అయినా సరే నియర్లీ ఒక 300 ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. ఆ 300 ఫ్యామిలీస్ని బేస్ చేసుకొని కొన్ని బిజినెస్లు అయితే చేసేసుకోవచ్చు ఉమెన్ అయితే. ఇది మాత్రం చాలా బెటర్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్లో అయితే ఎన్ని ఉన్నాయో చెప్పమంటారా? ఒకళ్ళు కేకులు బిజినెస్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో బొటిక్ పెట్టుకున్నారు, ఒకళ్ళు ఫుడ్ కోర్ట్ రన్ చేస్తున్నారు, ఒకళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ బిజినెస్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో లైక్ కారప్పొడులు, పచ్చళ్ళు ఇట్లా అమ్ముతున్నారు, ఒకళ్ళు డ్రెస్సులు అమ్ముతున్నారు, కుర్తీస్, అట్లా క్లాతింగ్ కలెక్షన్. అండ్ ఇంకొకళ్ళేమో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అమ్ముతున్నారు. చూడండి ఎంతమందికి ఇది అసెట్ అయిందో. అదే గేటెడ్ కమ్యూనిటీలో ఉమెన్కి ఇలాంటి ఎవరికైతే ఇలాంటి థాట్స్ ఉన్నాయో వాళ్ళు 2-3 కలుసుకొని పెట్టుకోవచ్చు. అట్లా కొన్ని చాలా వరకు మంచి జరుగుతుందండి గేటెడ్ కమ్యూనిటీస్లో. మరి మీరు చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు అడ్వాంటేజ్ అయిందా, డిసడ్వాంటేజ్ అయిందా అని అడగొచ్చు మీ సైడ్ నుంచి. దానికి నా ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. యాక్చువల్లీ మేము ఫ్లాట్ కొనడానికి స్టార్ట్ చేసినప్పుడు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ చూసాం. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్లో చాలా హై ప్రైజెస్ ఉంటాయని అప్పటికే మాకు అర్థమైంది. అందుకని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్సే చూస్తుంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ మీన్స్ జస్ట్ అప్పుడే పునాదులు వేసి ఒక 2-3 స్టేర్స్ వేసింది చూసాము. మేము చూసిన స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్కి ఒక 10 lakhs అయితే డిఫరెన్స్ వచ్చిందండి. సరే కదా, మా హస్బెండ్ నేను కూర్చుని కొంచెం డిస్కస్ చేసాం. తను కూడా వేరే వాళ్ళతో, తన ఫ్రెండ్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, చాలామందితో డిస్కస్ చేశారు ఏది బెటర్గా ఉంటుంది. చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీకే వెళ్ళు, కిడ్స్కి బాగుంటుంది అని చెప్పడం అయితే అయ్యింది. కానీ మా హస్బెండ్ ఏంటి, జనరల్గా మెన్ అంటే కొంచెం సేవ్ చేసుకుందాము, ఉన్న దాంట్లోనే ఉందాము, రిమైనింగ్ ఫ్యూచర్ పర్పస్ అనే చూస్తారు కదండి. లేడీస్ అయితే అట్లా ఆగరు కదా, నేను కూడా అట్లానే. నేనేం చేశానంటే గేటెడ్ కమ్యూనిటీలోకే వెళ్దాము, కొంచెం బెటర్గా ఉంటుందేమో. అప్పటికి మా బాబుకి 2.5 years అండి మేము సెర్చ్ చేసే టైంకి. వాడికి ఏంటంటే కొంచెం 3 years. వాడికి ఏంటంటే కొంచెం మాటలు అటు ఇటుగా కొంచెం లేట్గా రావడం జరిగింది. అట్లా నేను అప్పటికి కొంచెం ఏదన్నా పిల్లల్లో ఎంగేజ్ అయితే బాగుంటాడేమో, వాడికి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయేమో, ఇట్లా ఆలోచించడం అయితే జరిగింది. దానికోసం నేనైతే మా హస్బెండ్ని పీకి ప్లీజ్ గేటెడ్ కమ్యూనిటీలోనే తీసుకో, ఒక 10 lakhs డిఫరెన్స్కి ఏముంది, పర్లేదు, అదే రేట్ పెరిగితే మంచిగా వస్తుందేమో కదా అని చాలా బతిమలాడుకున్నాను. అది
అదేంటి చాలా మందితో చెప్పించాను కూడా మా హస్బెండ్‌కి. తను వినకపోతే, మా హస్బెండ్ కూడా వినడం అయితే జరిగింది. ఓకేలే బాబు భవిష్యత్తు బావుంటుంది కదా! వాడికి కిడ్స్ యాక్టివిటీస్ బావుంటాయి కదా! స్టాండ్ ఎలోన్ తీసుకున్న ఒక 10,00,000కి వాడి భవిష్యత్తు బావుంటుందంటే ఇంకేముంది అని చెప్పి ఈ గేటెడ్ కమ్యూనిటీలో అయితే బుక్ చేశారు. మేమైతే వచ్చి 2 ఇయర్స్, ఈ జూన్‌కి 2 ఇయర్స్ కావస్తుంది. అది కూడా బాచుపల్లి, హైదరాబాద్ బాచుపల్లి ఏరియాలో. లాస్ట్‌కి అయితే మా హస్బెండ్ మనం తీసుకున్న డెసిషన్ అయితే చాలా కరెక్ట్ అని అనుకున్నారు. ఓకే, ఒక 10,00,000 ఎక్కువైతే అయ్యాయి. బట్ అది మిడిల్ క్లాస్ పర్సన్‌కి చాలా ఎక్కువేనండి. లోన్ తీసుకుంటాం కదా ఫ్లాట్ అనేది. బట్ కిడ్స్ ఫ్యూచర్ కన్నా అదైతే ఎక్కువ కాదు నా ఒపీనియన్ ప్రకారము. మా హస్బెండ్ కూడా ఆయన కూడా థమ్స్ అప్ అయితే ఇచ్చేసారండి. ఇదే గేటెడ్ కమ్యూనిటీస్ వర్సెస్ స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేనైతే చేస్తానండి. ఖచ్చితంగా నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే కొంతమందికైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.